ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవని పిన్ని పరిస్థితి ఏంటి? పిన్ని పిన్ని అని అనుకో. పిన్ని స్థానం ఎప్పుడో పోగొట్టుకుంది. ఇంతకీ బతుకుతుందంటారా? నాకు అనుమానమే. ఏదో ఒక అద్భుతం జరగకపోదు, అవని బ్రతక్కపోదు. అక్షయ్ ఎక్కడుందో తెలీదు. అక్షయ్ తిరిగి రానప్పుడు ఎలా బ్రతుకుతుంది? నాకు తెలిసినంత వరకు ఇవి అవని ఆఖరి క్షణాలనిపిస్తుంది. అక్కడ అక్షయ్ గురించి న్యూస్ విన్నావు, ఇక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు? ఏదైనా ప్లాన్ వేస్తున్నావా నిహా? అవని కూతురుని కలవరిస్తుంది. తల్లి చావు బతుకుల విషయం అక్షయ్కి తెలిస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వస్తుంది కదా. ఎలా తెలుస్తుంది? అవని కండిషన్ ఇలా ఉంది అని పేపర్లో కానీ టీవీలో కానీ రాదు కదా. అక్షయ్ని అంత తక్కువ అంచనా వేయకు చిన్న బంగారం. అది కూడా దాని తల్లిలా ముదిరే. ముదుర్ల గురించి మనమే మాట్లాడుకోవాలి మరి. సెటైర్ ఆపి ముందు విషయం ఏంటో చెప్తాను విను. అక్షయ్ని మనం చూడలేకపోతున్నాం గాని అదైతే మనల్ని ఏదో ఒక చోటు నుంచి గమనిస్తూనే ఉంటుంది. కాబట్టి తల్లి ప్రాణాపాయంలో ఉందన్న విషయం తెలిసిందంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వస్తుంది. అందులో అనుమానమే లేదు. ఆ ఐడియా ఏంటి? ఏంటి? మనం ముందుగానే హాస్పిటల్ దగ్గరికి వెళ్లి శ్రీకర్ సుజాతలకి కనిపించకుండా కాపు కాద్దాం. అక్షయ్ మన కంటికి కనిపించగానే కిడ్నాప్ చేద్దాం. ఎందుకు? సుజాతకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడానికే? కాదురా బాబు, ప్రస్తుతం అక్షయ అక్షయ అంటూ అవని ప్రాణం కొట్టుకుంటుంది కదా. అక్షయ్ని కొన్ని గంటల పాటు బంధించామనుకో, అవని ప్రాణం పోతుంది. మనం ఎప్పటినుంచో కోరుకుంటున్నది జరుగుతుంది. ఏమంటారు? సూపర్ అంటాం. నువ్వేమంటావు చిన్న బంగారా? నిహా ఐడియా ఇస్తే తిరుగుంటుందా కృష్ణ? మీరిలాంటి నేరాలు ఘోరాలు ఎన్ని చేయలేదు? మా కర్మకాలి రేపెప్పుడైనా నేను మీ అమ్మ దొరికిపోతే మా నేర చరిత్ర రక్త చరిత్ర అంతా పోలీసులకి పూసగొచ్చినట్టు చెప్పేటట్టే ఉన్నాం. అబ్బే, అలా ఎందుకు చేస్తాను కృష్ణ? నాకు ఆ మాత్రం తెలీదా ఏంటి? నువ్వు హైబ్రిడ్ బంగారం, నీకు అన్ని ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి. ఇంక మీ సోద ఆపండి. హాస్పిటల్కి బయలుదేరదాం. పదండి, పద. పదండి. కూర్చో.
ఇలారా. చూడు, నువ్వు కోరిన విధంగానే అమ్మవారు నాతో నీ రూపాన్ని మార్పించింది. ఇప్పుడు నీకు ఆనందమే కదా? ఆనందమే భవానీ. ఈ రూపమే అమ్మను బ్రతికించగలుగుతుంది. ఈ రూపమే అమ్మను ఆనందపరచగలుగుతుంది. థ్యాంక్ యూ భవానీ. ఇంక నేను ఆలస్యం చేయకుండా అమ్మ దగ్గరకు బయలుదేరుతాను. ఎందుకంటే ఇక నుంచి ప్రతి క్షణం నాకు చాలా విలువైనది. సరే, బయలుదేరు. అక్షయ, ఏంటి భవానీ? నేను చెప్పింది గుర్తుంది కదా? వీలైనంత త్వరగా నీ పనిని ముగించుకుని తిరిగిరా. లేని ఎడల రాత్రి 12 గంటలు దాటక ముందైనా రా. మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాను.